హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం నర్సీపట్నంలో అయితే ఉన్నాము. ముందు రోజు అయితే నైట్ స్టేయింగ్ అయితే నర్సీపట్నంలో స్టే చేసాము. ఎందుకంటే మనం లంబసింగి అయితే వెళ్ళబోతున్నాము. ముందు రోజు నర్సీపట్నంలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్ని కవర్ చేసామండి. నైట్ స్టే అయితే నర్సీపట్నంలో అయ్యింది. అక్కడ స్టేయింగ్ వివరాలు అన్ని ఈ వీడియోలో అయితే మీకైతే అందజేస్తాను. ప్రస్తుతం అయితే మనం లంబసింగి అయితే బయలుదేరుతున్నాము. మార్నింగ్ 3 o'clock అయింది. ఇక్కడ నుండి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 30 kilometers దూరం అయితే ఉంటుంది. నర్సీపట్నం నుండి లంబసింగి దూరం అయితే మేమైతే 3 అయితే స్టార్ట్ అయ్యాము. మనం ప్రస్తుతం పీవీఆర్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. మన జర్నీ వివరాలు పూర్తిగా ఎలా ఉన్నాయి వీడియోలో అయితే మీకైతే అందజేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పీవీఆర్ సినిమా హాల్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్ గా నర్సీపట్నం కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది. పీవీఆర్ ఆపోజిట్ లో శ్రీ వెంకటాద్రి లాడ్జ్ ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ కి వీళ్ళైతే ఇస్తున్నారు. ఎవరైనా నర్సీపట్నం పని మీద వస్తే ఇక్కడ స్టేయింగ్ కి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, లంబసింగి అయితే వెళ్తున్నాం. తెల్లారి సన్ చంపేస్తుంది. మనమైతే ప్రస్తుతానికి సీతాగడికి నర్సీపట్నం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఒకటి నాకు ఒకటి నా లవర్కి. మార్నింగ్ 3కి చాలా మంది కనిపిస్తున్నారు అక్కడక్కడ టీ షాప్స్ దగ్గర. ఎవరైనా వ్యూ పాయింట్ కి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఘాట్ రోడ్ లో కొంచెం కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఘాట్ రోడ్ పైకి వెళ్తున్న కొలది చలి మైనస్ టెంపరేచర్ లోకి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా లంబసింగి ఊర్లోకి అయితే మేమైతే వచ్చేసాము. ఈ జంక్షన్ లో ఉన్న ఆంజనేయ విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. లంబసింగిలో మార్నింగ్ 5 అయినా కూడా కనీసం టీ షాప్స్ కూడా ఎక్కడ తీయలేదండి. మేము మండే వెళ్ళాము. బహుశా వాళ్ళు సాటర్డే సండే ఫుల్ గా వర్క్ చేసి ఉండొచ్చు అని అనుకున్నాను. మరి అయితే మనకి టీ అయితే ఊర్లో అయితే దొరకలేదు. మనమైతే లంబసింగి వ్యూ పాయింట్ కిందకైతే వచ్చేసాము. ఆంధ్ర కాశ్మీర్ స్నో మిల్క్ వ్యూ పాయింట్ అంట. ఇక్కడ పార్కింగ్ కి 20 రూపీస్ టికెట్ కాస్ట్ అయితే తీసుకున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మంట అయితే కనిపించింది. మంట కనిపిస్తే మనం ఆగలేక కాసేపు చలి కాక్కుందామని అక్కడికైతే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మైనస్ టెంపరేచర్ డిగ్రీస్ లో ఉంది. ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం ఫుల్ ప్రొటెక్షన్ తో వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. లంబసింగి పార్కింగ్ ప్లేస్ నుండి హిల్ మీదకి వెళ్ళడానికి మినిమం 3 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అందుకే మేము జీప్ అయితే ప్రిఫర్ చేసుకుని ఎక్కేసాము. పెర్ హెడ్ కి 100 రూపీస్ టికెట్ అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు. కొండ మీదకి వెళ్లే దారి అయితే చాలా దారుణంగా ఉంది. బైక్స్ మీద వెళ్ళాలి అనుకునేవారు కొంచెం రిస్క్ గా ఉంటుంది రోడ్డు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పైకి బైక్స్ అయితే అలౌ చెయ్యరు. మనం వెళ్తున్న టైంలో మనకన్నా ముందు చాలా మంది వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ. చిన్నపిల్లలతో సహా నడిపిస్తున్నారు పాపం. మరి ఘాట్ రోడ్ అయితే మరి దారుణంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఎవరైనా రావాలండి. ఈ చెరువుల వ్యానం వ్యూ పాయింట్ టికెట్ వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఒక 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళైతే వ్యూ పాయింట్ చూడడానికి. ఫైనల్ గా వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. మనకన్నా చాలా మంది వ్యూ పాయింట్ కి ఆల్రెడీ వచ్చేసారండి. ఇంకా అందరూ సన్ కోసం ఎదురు చూడడమే లేటు. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూస్తే అదిరిపోతుంది. మనం వెళ్ళిన టైంకి మేఘాలు అయితే ఫుల్ క్లౌడీగా అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వ్యూ కూడాను. వంజంగ్ మీద కూడా ఇంకా లంబసింగి వ్యూ అయితే చాలా అదిరిపోతుంది. ఎందుకంటే నేను వంజంగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. చూడండి, ఏది బెటరో మీకే తెలుస్తుంది. సన్ వ్యూ కోసం అందరూ వెయిట్ చేశారు. ఫైనల్ గా సన్ వచ్చింది. క్లౌడీ చాలా అంటే చాలా, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ వ్యూ చూడడానికి.
ఈ లంబసింగి మీరు రావాలి అనుకుంటే వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి లంబసింగి 100 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. వంజంగి వ్యూ పాయింట్ చూడడానికి వచ్చే వాళ్ళు వంజంగి నుండి లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి రావాలంటే వాళ్ళకి నియర్లీ 50 కిలోమీటర్స్ దూరం అయితే పడుతుందండి. లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి మేమైతే 5 o'clock ఈ కొండ మీదకి అయితే వచ్చేసాము. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం సన్లైట్ మాత్రం 7:30కి అయితే వచ్చింది. కానీ అన్ని రోజుల్లో అలా లేట్గా వస్తుందని ఎవరు ఊహించకండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు 5:30 లోపే పైన కొండ మీద ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ మ్యాగీ కూడా తీసుకున్నాడు మా బ్రదరు. మ్యాగీ తీసుకుంటే మరి ఇక్కడ మ్యాగీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఒక మ్యాగీ ప్లేట్ వచ్చేసి 80 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. వ్యూ పాయింట్ కవర్ చేసుకుని రిటర్న్ వెళ్తున్నప్పుడు మాకైతే ఇక్కడ లెఫ్ట్ లో కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ఉసిరికాయలు అలాగే పసుపు కొమ్ములు అమ్ముతున్నారు. అవి కొండల మీద పండినవండి, శ్రేష్టమైనవి అని చెప్తున్నారు. ఇక్కడ కొందరైతే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ ఊరు చూస్తారు కదా, చెరువుల వీణం అంటున్నారు. ఈ ఊరు దగ్గర ఇల్లులు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇంకా పెంకటిల్లులు ఇక్కడైతే చాలా బాగుంది. అందరూ వ్యూ పాయింట్ చూసి రిటర్న్ అయితే అవుతున్నారు. రిటర్న్ వెళ్ళడానికి కూడా రెడీగా జీప్స్ అయితే ఉన్నాయి. జీప్ కి చెప్పాను కదా, పర్ హెడ్ కి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. మీలో ఎంతమంది లంబసింగి వ్యూ పాయింట్ ని ఆల్రెడీ 2024లో విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వంజంగి బెటరో లంబసింగి బెటరో ఈ వీడియో చూసారు కదా, కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బొంగులో చికెన్ చేసుకుంటారు కదా, ఇవే ఆ బొంగులు కూడా 50 రూపాయలకి అయితే ఒక్కొక్కటి అమ్ముతున్నారు ఇక్కడ లంబసింగిలో. మీలో ఎంతమందికి బొంగులో చికెన్ అంటే ఇష్టమో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోండి ఫ్రెండ్స్.